కేసీఆర్ నన్ను అన్నప్పుడు నేను అనకుండా ఉండను, నాకు అవసరము లేదు. మా నాన్నగారిని ఒకరోజు ఆయన అన్నాడు 2009లో వీళ్ళు అనౌన్స్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు కదా, ఆ సమయంలో అసలు ఈ పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు బతుకున్నాడు, అసలు బతుకున్నాడు ఏం చేస్తున్నాడు అన్నాడు. మా నాన్నగారు పేపర్లలో వచ్చింది, మీరు అందరు రాశారు. మా నాన్నగారు దాని ప్రశ్న అడిగినప్పుడు మీడియా ఆయన అన్నాడు అట్లా, కానీ ఆయన 100 ఏళ్ళు బతికి ఉండాలా చల్లగా ఉండాలా అని ఈయన అన్నాడు. అదే డిఫరెన్స్. డి శ్రీనివాస్ అంటే అది మా వల్ల కాదు సార్. కానీ డి శ్రీనివాస్ రక్తం పంచుకు పుట్టిన అరవింద్ ఏమో కేసీఆర్ గారు వాడిన భాషలో కూడా నేను 60-70% వాడతాను సార్, ఇంకా 30% వాడలేము. మీరు అన్నట్టు చదువుకున్న వాళ్ళం అన్నారు కదా, మరి చదువుకున్న వాళ్ళని చేతగాని వాళ్ళ కూడా ఉండకూడదు. ఓకే, అంటే ఫైర్ బ్రాండ్ అనిపించుకోవాలంటే ఇది వాడాలేమో ఈ భాష ఇప్పుడు. సార్ ఆయనకు అర్థం కావాలి కదా. ఇఫ్ ఈస్ గెటింగ్ ఫ్రస్ట్ ఐ లాస్ట్ 4 ప్రెస్ మీట్లు ఆయన ధర్నా చేయటము, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని నేను అనుకుంటున్నా. అంతేనా? అంతే, వేరేదేం లేదు. ఆయన హుజూరాబాద్ ఎన్నిక, అంతకుముందు దుబ్బాక ఎన్నిక, జిహెచ్ఎంసీలో ఓకే, హుజూర్ మన నాగార్జున సాగర్లో పోయింది మీ అది, ఓకే ఫైన్. ఎమ్మెల్సీ పోయింది, ఫైన్. క్యాండిడేట్లు ఎక్కడైతే మనం పెట్టగలిగినామో అక్కడ గెలుస్తూ ఉన్నాం. జానారెడ్డి గారు బీజేపీ నుంచి నిల్చుంటే గెలిచేవాడు. అది నేను ఒప్పుకుంటాను. ప్రజలలో దే వాంట్ ఎండ్ ఆఫ్ ద డే మోడీ కరప్ట్ ఫ్రీ దేశం నడుపుతున్నాడు, వీలైనంత నడుపుతున్నాడు. అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రీ పవర్ ఇస్తా అన్నారు. 99లో చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ ఇయ్యలేరు, ఇది కుదరదు అని. ప్లస్ అప్పట్లో స్మార్ట్ మూవ్ చంద్రబాబు గారు చేసింది ఏంటంటే, ఒకటి వాజ్పేయి గారితో అలయన్స్ పెట్టుకోవటం, రెండోది మహిళలకు లెటర్ రాశారు సార్, డ్వాక్రా మహిళలకి. ఆ లెటర్ ప్లేడ్ అ కీ రోల్ ఇన్ హిస్ విక్టరీ. ఆయన స్మార్ట్గా సైంటిఫిక్గా ఎలక్షన్ కొట్లాడి గెలుచుకున్నాడు. 2004లో రాజశేఖర్ రెడ్డి గెలిచాడు, ఫస్ట్ సంతకం పెట్టాడు, ఇచ్చి చూపించాడు. మోడీ కరప్ట్ ఫ్రీ దేశం చేస్తా అన్నాడు, ప్రాసెస్లో బ్రహ్మాండంగా నడుస్తున్నది, ఏ స్కాములు ఎక్కడ లేవు. నువ్వు కూడా బాబు నువ్వు ప్రతి ధాన్యపు గింజ కొను, వాళ్ళు కొనేంత వాళ్ళు కొంటారు, మిగిలింది నువ్వు కొను, నీకు చేత కాకపోతే నువ్వు జరుగు, వేరేవాడు వచ్చుకుంటాడు. కానీ మీరు కరప్ట్ ఫ్రీ దేశాన్ని చేసే దిశగా అడుగులు వేస్తున్నారు కదా. ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు కరప్షన్ చేశారని నేను కాదు ఎవరు అంటారు సార్. టు దట్ మ్యాటర్ ఏ ప్రైమ్ మినిస్టర్ మీద అట్లాంటి ఎలిగేషన్స్ రాలేదు మన దేశంలో సార్. ఇండివిజువల్గా సార్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ మీద వచ్చాయి సార్, అది వచ్చింది. పర్సనల్ గా రాకపోయినా చెప్తాం. రాజీవ్ గాంధీ మీద ఏంటంటే వచ్చిన మాట వాస్తవం, బోఫోర్స్ది, అది ప్రూవ్ చేయలేకపోయిన విషయం వాస్తవమే. అంతా కలిసి తిప్పి కొడితే 50-60 కోట్లది అప్పట్లో 50-60 కోట్ల డీలు, అంతే సార్. 50-60 కోట్ల డీల్స్కే దిక్కులేదు ఇప్పుడు. అవును కదా. సరే ఆయన కర్మ కొద్దీ ఆయన అట్లా బదనాం అయిపోయాడు. ఆయన సరే అలాంటి అన్యాయంగా చనిపోయాడు, అది వదిలేసేద్దాం. కానీ ఢిల్లీ పాలకులు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరిని ఆర్మ్ ట్విస్టింగ్ చేసి, అదే ఇందాక మీరు చెప్పినట్టు కేసులు, జైళ్ళు అని చెప్పి కప్పం కట్టించుకుంటున్నారని బయట బాగా ప్రచారం జరుగుతుంది. నిజమేనా? అంటే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు అట్లా చేసింది ఏముంది సార్? అంటే ఇప్పుడు ఎలక్షన్లు ఎక్కడన్నా జరుగుతున్నాయి అనుకోండి, సరే మా బీజేపీ వాళ్ళకి ఏదో పంపించు అంతా అని అంటున్నారని. సార్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి కూడా ఏదో టార్గెట్ పెట్టారు అని చెప్పి. ఇక్కడైతే మేమైతే నాకు మొన్నటిదాకా మీడియా ఫ్రెండ్స్ అందరూ అడిగి నన్ను చంపేశారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. ఇప్పుడైతే తేటతెల్లం అయిపోయింది కదా. ఏమో ఎవరు నమ్మాలా బాబోయ్. అసలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మీ తెలియ రాజకీయం ముందు వాళ్ళు ఎక్కడ పనికి వస్తున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ కులం వాళ్ళ గోళ ఏదో పిసికి వాళ్ళ పడి ఉన్నారు వాళ్ళు. మీదేంటంటే అసలు ఇక ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసినయా కలవ్వా అసలు ఏంటో తెలీదు. హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఒకటవటం ఏంటా అని కొంతమంది సందేహం. కాంగ్రెస్ బీజేపీ ఒకటవటం అంటే ఓట్లు మొత్తం ఏకపక్షం అయిపోయినాయి కదా. ఇది తెలంగాణ ఓటర్ యొక్క మైండ్ సెట్ మారింది సార్. కాంగ్రెస్ పైన వాళ్ళ ఓట్ బ్యాంక్ తగ్గుతూ వస్తుంది, బీజేపీకి పట్ల అభిమానం పెరుగుతుంది. క్యాండిడేట్ బీజేపీ బలంగా ఉంటే స్విచ్ అవుతుంది ఓటు. లోక్సభలో అదే చూసాం సార్.